హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూజువల్గా మనం మూవీస్కి వెళ్ళినప్పుడు రివ్యూ అనేది అవుట్ ఆఫ్ 5, 3.5, 3, 4, 4.5, 5 అవుట్ ఆఫ్ 5 అలా ఇస్తాం కదా. సో క్వశ్చన్ ఫర్ యూ గైస్, ఈరోజు నాగ్ సార్ హోస్టింగ్కి మీరిచ్చే రేటింగ్కి అంతా అవుట్ ఆఫ్ 5 కింద కమెంట్ చేయండి. అవుట్ ఆఫ్ 5కి మీరు ఇచ్చే రేటింగ్ విత్ రీజన్స్ కూడా చెప్తే ఓకే. సో నాకైతే నాగ్ సార్ హోస్టింగ్ వచ్చేసరికి చాలా విషయాలు ఓవరాల్గా చాలా బాగుంది. కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం ట్విస్టెడ్గా బిహేవ్ చేశారు. ప్రాబబ్లీ అది షో ఫార్మాట్ కోసమేమో, వాళ్ళు కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి కదా. సో నేను ఎప్పుడు చెప్పేది అదే, వాళ్ళ ఈక్వేషన్స్ని వాళ్ళు ఫాలో అవ్వాలి గేమ్ కంటిన్యూ అవ్వడానికి. బట్ టూ మచ్గా జనాలకి బయట ఏదైతే అనిపిస్తుందో ఓవరాల్గా దాన్ని రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు నాగ్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దట్. సీరియస్లీ మెయిన్ విషయాలంటే, సో మెయిన్ విషయాన్ని అడ్రస్ చేయడంలో అఫ్కోర్స్ వాటిని శుతిమెత్తగా చెప్పు ఉండొచ్చు, బట్ తగలాల్సిన చోట తగిలేటట్టు చేశాడు. ఒక్కోసారి కొన్ని విషయాల్ని హార్ష్గా చెప్పడం కంటే శుతిమెత్తగా మెత్తగా చెప్తా కూడా చాలా బాగా చెప్పొచ్చు. అలా చేసాడు అనిపించింది. కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం ఒప్పుల్ని తప్పులుగాను అట్లా, ప్రాబబ్లీ అది బిగ్ బాస్ గేమ్ ప్లాన్ ఏమో తెలియదు, వాటిని పెద్దగా సీరియస్లోకి తీసుకోరు కూడా జనాలు. అందుకే ఓవరాల్గా నేనైతే 3.75 ఇస్తా అవుట్ ఆఫ్ 5. సీరియస్లీ అంటే ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. ఆ 1.25 కూడా ఎందుకు తక్కువ అంటే, ఎక్కడ క్లారిటీ మిస్ అయింది, చూసే జనాలకు ఒకలాగా, అక్కడ నాగ్ సార్ ఒకలాగా చెప్పిన విషయాలు ఏంటి అన్నీ మాట్లాడుకుందాం. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు ఎపిసోడ్ చూశాక శేఖర్ భాషకి అసలు ఏమన్నా స్క్రీన్ స్పేస్ ఉందా? లేచి వన్ గుడ్ న్యూస్ ఫర్ యూ శేఖర్ భాష, యువర్ వైఫ్ ఈజ్ బ్లెస్డ్ విత్ బేబీ బాయ్, కంగ్రాచులేషన్స్ అన్న ఒక్క సీన్ తప్పితే ఆ స్టార్టింగ్ సీన్ ఎక్కడే కానీ శేఖర్ భాష మ్యాటర్ కానీ ఏమి రాల సాటర్డే ఎపిసోడ్లో కూడా. ఎందుకు అసలు శేఖర్ భాషని ఎందుకు అంత నెగ్లెక్ట్ చేశారో నాకు అర్థం కాలే ఈ సీజన్లో. రైట్, దానికి సోషల్ మీడియా టాక్ ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను, దీనికంటే ముందే చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్కి ముందు ఒక చిన్న బిట్ చూపిస్తాడనమాట. ఏంటంటే మనీ దొంగతనం చేస్తాడు కదా, తీపులాగా చేసి ఆ ప్యాకెట్స్ అన్ని పైన జారులో పెడతాడు కదా, కారం ప్యాకెట్లు ఇవన్నీ. వాళ్ళకి డౌట్ వచ్చి ఫస్ట్ విష్ణుని అడుగుతారు, అరే నేను తీయలేదురా అని అన్నీ చూపిస్తుంది. తర్వాత మనీ వచ్చి అరే ఇంకా బాగోదేమో అని చెప్పి యష్మికి ఇచ్చేస్తాడు. బట్ మనీ తీసింది విష్ణుకి తెలుసు. సో ఈ విషయంలో విష్ణు ఏమంటదంటే, అరే నువ్వు దొంగతనం చేయి, దొంగతనం చేస్తే దొంగతనం చేయి, వద్దనుకుంటే చేయి, మాకు దొంగతనం చేస్తావు మళ్ళా ఇస్తావు, దొంగతనం చేస్తావు మళ్ళా ఇస్తావు, ఇది ఎందుకు అన్నట్టు అంటాడు. ఆ తర్వాత క్లారిటీ ఇస్తాడనమాట. నేను ఫుడ్ తినక ముందు కొంచెం చూసి ఇద్దామనుకున్నాను, యష్మిని ఏదో ఆట పట్టిస్తా అని చెప్పి అంటాడు. అయినా ఇటువంటి ఏం చేయి మాకు అన్నట్టు విష్ణు కూడా చెప్పింది. కోపం వచ్చిందా విష్ణు అని గడ్డం పట్టుకుంటాడు. సరేలే నా ఎమోషన్ అంతా తీర్చేసుకున్నాగా, ఓకే వా అన్నట్టు అంటది అనమాట. ఓకే అన్నట్టు అంటాడు. సో ఆ తర్వాత యష్మి దగ్గరికి వచ్చి, యష్మి నేను మీది తీసుకున్నా కదా అని చెప్పి యష్మికి ఇచ్చే ప్రయత్నం చేస్తాను అనమాట. ఇది ఒకటి జరిగిందనమాట. ఆ తర్వాత ఒక టాస్క్ జరిగిద్ది, ఒక అడ్వర్టైజ్మెంట్ టాస్క్, దాన్ని స్కిప్ కొట్టేద్దాం. తర్వాత నాగ్ సార్ వచ్చి, ఫస్ట్ మీకు గుర్తుందా నాగ్ సార్ ఏమేమి మాట్లాడను అని ఒక వీడియో చేసినప్పుడు BB8 బ్రిలియంట్ వ్యూవర్షిప్ గురించి చెప్తాడు స్టార్టింగ్ అదే అని. సో దాని గురించి మెన్షన్ చేశాడు. ఇన్ని వ్యూస్ సంపాదించుకుంది ఫస్ట్ ఎపిసోడ్ అనేది, దాని గురించి చాలా బాగా వెళ్తుంది జనాల్లోకి, ఇన్ని మిలియన్ మినిట్స్ వ్యూస్ సంథింగ్ ఏదో చెప్తాడు అది. ఆ తర్వాత గన్తో వస్తాడు కదా నాకు సార్, గన్ చూస్తే సార్ ఏంటి సార్ గన్తో వచ్చారు, గన్ చూస్తే భయం లాగుతుందంటే, గన్ చూస్తే భయపడకూడదు, ఏదైనా తప్పు చేస్తే భయపడాలి అన్నట్టు నాకు సార్ అంటాడనమాట. ఆ తర్వాత ఒక్కొక్కరిని పిలుస్తా, ఆదిత్యాన్ని పిలిచినప్పుడు అసలు ఏం జరిగింది ఈ వీక్లో టాస్క్, ఎవరెవరు ఏం తప్పులు చేశారంటే అందరూ తప్పులు చేశారు సార్ అన్నట్టు అంటాడు. అప్పుడు ఆదిత్యాన్ని లేపుతాడు, లేపి ముందుకి నువ్వేం చేసావంటే, నేను యాక్టివ్గా ఉండటానికి ట్రై చేశాను సార్, కానీ ఫిజికల్ టాస్కులు వచ్చినప్పుడు కొంచెం నా సైడ్ మ్యాక్సిమం ఇవ్వలేకపోయానేమో అన్నట్టు చెప్తా. సరే మిగిలిన వాళ్ళ గురించి ఏంటంటే, ఇక్కడ చాలా చెప్పొచ్చు సార్, ఏమి చెప్తే ఏమి గొడవలు అవుతాయో వద్దులే, అవన్నీ నామినేషన్ పాయింట్ అవుతాయి అన్నట్టు అంటాడు. సేఫ్ గేమ్ అనిపిస్తుంది నాకు, కొంచెం కనిపిస్తున్నాయి. నాకు ఇంకోటి కూడా అనిపిస్తుంది, ఐ మేబీ రాంగ్ యాజ్ వెల్, బట్ చెప్పాలనిపిస్తుంది, దాచుకోలేకపోతున్నాను నోట్లో. కొంతమంది బాగా హీరో పొజిషన్ ఇట్లా ఉండే వాళ్ళని బిగ్ బాస్లోకి తీసుకునేటప్పుడు మినిమం ఇన్ని వారాలు అన్నట్టు, అంటే దానికేమో అగ్రిమెంట్లు బాండ్లు ఇవి ఉండవు, కానీ ఓవరాల్గా చెప్తానేమో వాళ్ళతో కమ్యూనికేట్ చేసినప్పుడు, అరే బాబు నా పరిస్థితి బాగానే ఉంది, ఇప్పుడు నేను అక్కడికి వచ్చి నువ్వు ఫస్ట్ వీకే తీసేస్తే ఎందుకు,
అట్లీస్ట్ కొన్ని వారాలు ఉండేటట్టు ప్లాన్ చేయి అని కొంతమంది ఏమన్నా అంటారేమో అనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్కి దేనికి సంబంధం లేకుండా కొంతమంది ఉంటే నాకు ఎందుకు ఆదిత్యం మా బాబుతేమో అనిపించింది నాకు. సో చూడాలి ముందు ముందు నేను గేమ్ ప్లే. రైట్. ఆ తర్వాత మెయిన్ ఇక్కడ క్లాన్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాము అని యష్మిని లేపుతాడు. ఫస్ట్ యష్మి క్లాన్ అనమాట. యష్మిని లేపాక ఫస్ట్ గ్రీన్ ఎవరికి ఇవ్వాలి, రెడ్ ఎవరికి ఇవ్వాలి, దీని మీద అనమాట డిస్కషన్. సో గ్రీన్ వచ్చి అభయ్కి ఇస్తాడు, అభయ్కి ఇస్తుంది. అభయ్కి ఇచ్చి టాస్కులు చాలా బాగా ఆడాడు సార్, అసలు సూపర్ బాగా ఆడాడు అని చెప్పి నెక్స్ట్ పృథ్వీ కూడా టాస్కులు బాగా ఆగాగు పృథ్వీ బాగా ఆడాడు, ఆగంటే పృథ్వీకి బాగా ఆడాడు అంటే ఇష్టం లేదేమో అన్నట్టు అనిపిస్తుంది. బట్ నాకు సార్ అనేది ఏంటంటే నువ్వు టాస్కులు బాగా ఆడాడని అభయ్ పేరు చెప్పినప్పుడు అవి ఏంటియో చెప్పు, ఆ తర్వాత పృథ్వీ దానికి వెళ్దాం అన్నట్టు ఆ సెన్స్ అనమాట. అప్పుడు టాస్కులు నిజంగా కానీ బాగానే ఆడాడు సార్ అన్నట్టు చెప్తుంది ఎవరు, యష్మి. సో నువ్వు అలా అనుకుంటున్నావు, విష్ణు ఇంకోలాగా అనుకుంటున్నామో. విష్ణు నువ్వు చెప్పమ్మా అభయ్ గురించి ఎలా ఆడాడు అన్నట్టు. అంటే సార్ నాకు ఎందుకో కొంచెం బయాస్డ్ అనిపించింది అభయ్ గేము అన్నట్టు అంటాడు. అంతే కదమ్మా, అలాగే కదా ఆడాలి, ఎందుకంటే వాళ్ళ టీం కదా, వాళ్ళ టీం ఇప్పుడు వాళ్ళ టీంకే సపోర్ట్ చేసుకోవాలి కదా అంటాడు. విచ్ ఫైన్. అది వాళ్ళ టీముల్ని డివైడ్ చేసింది ఎవరి టీంకి వాళ్ళు సపోర్ట్ చేసి ఎవరి వరకు గెలవాలని కదా. కానీ ఇక్కడ విష్ణు రేజ్ చేసిన పాయింట్ వేరు, దాన్ని అడ్రస్ చేసే విషయంలో నాకు సార్ కొంచెం ఫెయిల్ అయ్యారేమో, లేకపోతే బీబీ టీంకి తెలిసినా వాళ్ళ స్క్రిప్ట్ అలా ఉందేమో అనిపించింది. అదేదో కూడా వద్దాం. ఇక్కడ వాళ్ళ టీం కోసం వాళ్ళు ఆడారు కదమ్మంటే అలా కాదు సార్, నన్ను విష్ణు చూడండి ఇక్కడ ఎంత కరెక్ట్గా చెప్పిద్దో, ఎంత జెన్యున్గా చెప్పిద్దో కూడా చూడండి. సార్ నన్ను తోశాడు, ఆ తొయ్యటం కూడా అన్ఇంటెన్షనల్గానే తోశాడు సార్ అని చెప్తుంది. నేనేం వాంటెడ్లీ తోశాడని చెప్పడం లేదు, అన్ఇంటెన్షనల్గానే తోశాడు గేమ్లో. కానీ నువ్వు తోసావంటే ఒప్పుకోవటం లేదు, నేను ఎక్కడ తోశాను అన్నాడు, అదే జరిగింది. నేను అసలు తోశానని ప్రూవ్ చేయి, అసలు వెళ్ళిపోతాను అన్నట్టు మాట్లాడతాడు అక్కడ. ఇక్కడ ఏమంటాడు అనగానే అక్కడ వీడియో బయట వేస్తాడు. వీడియో బయట వేసి క్లియర్గా కనిపిస్తుంది ఆయన వాంటెడ్లీ తోయాలనుకున్నాడు, ఇంకో రకంగా తోయాలనుకున్నాడు, తోశాడు. యూ పుష్డ్ మీ అంటుంది ఆ అమ్మాయి. నిజంగా తోపులాతేగా, ఇంకా దానికి ఏమనాలి? అది గేమ్లో భాగంగా తోశాడమ్మా అంటే ఓకే. కానీ ఇక్కడేంటి, అసలు అన్ఇంటెన్షనల్గా తోయలేదు, అసలు అభయదే తప్పు లేదు అన్నట్టు చెప్పాడు. అక్కడ విష్ణుప్రియ పాయింట్ ఏంటి, ఇంటెన్షనల్గా తోసాడని విష్ణుప్రియ ఎక్కడ నందా లేదుగా. సరే అది అన్ఇంటెన్షనల్గానే, అసలు ఆ పాయింట్ని ఒప్పుకోవటం లేదని, తోసాడన్న పాయింట్ని ఆయన ఒప్పుకోవటం లేదనేది విష్ణుప్రియ పాయింట్. దాన్ని మసిపూసి మారేడికాయ చేసి అభయదేం తప్పు లేదన్నట్టు చెప్పాడు. ఆ వీడియో బయట వేసినప్పుడు మీరు ఎంతమంది గమనించారో, ఆ వీడియో బయట అయ్యంగానే ఇక్కడ చూడండి శేఖర్ భాష గురించి అంటాడు. శేఖర్ భాష లాగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని నేనైతే చెప్పను, ఎందుకు ఇవన్నీ వీడియో చేద్దాం అన్నట్టు అంటాడు అనమాట. అప్పుడు శేఖర్ భాష బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటాడు కదా. ఇక్కడ చూసే జనాలకి ఏంటంటే షో ఎలా పోతుందో, ఈ శేఖర్ భాష బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నాడు, అక్కడ క్లియర్గా తెలుస్తుంది అభయదేం తప్పు లేదు, విష్ణుదే తప్పు అని సోనియా అన్న మాటలు. సో ఇది చూసేటప్పుడు మై గాడ్ ఏంటి ఈ లైన్లో తీసుకెళ్తున్నారని అనిపించింది. బట్ చాలా బాగా కవర్ చేశారు బీబీ టీం. నెక్స్ట్ సోనియాకి ఇచ్చే క్లాస్ కానీ, సోనియాతో నాకు సార్ మాట్లాడిన మాటలు కానీ ఎక్సలెంట్ అనమాట. బట్ ఈ పర్టికులర్ విషయంలో మరీ టూ మచ్గా పోతే బాగోదేమని కొన్ని సోనియాకి వ్యాలిడ్ పాయింట్స్ లాగా, ఇప్పుడు సోనియా ఏవైతే పాయింట్స్ రైజ్ చేసిందో అవి కరెక్టే కదా, నేను కూడా అలానే ఆలోచించా కదా అని ఆ అమ్మాయి కనిపించాలిగా అలా. ఆ తర్వాత నీ తప్పే ఉంది, సంచాలకుగా పప్పు ఉంది అక్కడ అంటే ప్రేరణ చాలా కన్ఫ్యూజ్ అయ్యింది కదా, ప్రతి బజర్కి ఒక పేరు మార్చి నిఖిల్ని అడుగుతాడు. నిఖిల్ నువ్వు చెప్పి ఇప్పుడు ప్రేరణ కన్ఫ్యూజ్ అయింది కదా, అమ్మ పప్పు అని నేనంటాం లేదమ్మా, అది నీకు నిఖిల్ పెట్టిన పేరే, ప్రేరణతో మాట్లాడతా నిఖిల్ అంటాడు కదా, ఏంటి నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావు, మీ టీం వాళ్ళే నిన్ను ముంచేశారు, చివరికి నువ్వు పప్పు అయిపోయావు అంటాడు కదా. ఆ పప్పు అన్నమాట అందుకు వాడాడు అనమాట. సార్ ప్రేరణ కన్ఫ్యూజ్ అయింది సార్ నిఖిల్ అంటాడు. ఆ తర్వాత ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అదంతా అయిపోయాక పుష్ చేశాడు అన్నప్పుడు శేఖర్ భాష ఒక మాట అంటాడు, పుష్ చేయడం కూడా కాకుండా చప్పట్లు కూడా కొడుతున్నాడని. అంటే శేఖర్ భాష అక్కడ చెప్పాడు నిజం, పుష్ చేయటం కూడా కాకుండా చప్పట్లు కొడుతున్నాడు అని. అంటే ఏంటి, అది అక్కడ పుష్ చేసినట్టేగా. సో ఎప్పుడైనా సరే బిగ్ బాస్ ఒక ఆర్గ్యుమెంట్ని ఆయనదే గెలవాలనుకున్నప్పుడు ఆయన సైడ్ కాకుండా వేరే వాళ్ళు ఏదైనా చెప్పినా కానీ దాన్ని కన్సిడర్లోకి తీసుకోడు. ఆయనకు అనుగుణంగా చెప్పే వాళ్ళని మాత్రం హైలైట్ చేస్తాడు. నువ్వేదో అన్నావు చెప్పు, లేదు చెప్పు, ఎస్ సార్ వాళ్ళు అది చేశారు సార్, ఇచ్చేసారు ఎక్సలెంట్ అది అంటాడు. అంటే ఏంది, అది రిజిస్టర్ అవ్వాలి అది. ఆ తర్వాత కావాలనే పుష్ చేశాడా అన్నట్టంటే కావాలని అని నేను అనలేదు సార్ అన్నట్టు అంటది.
ఏందమ్మా చెప్పు, క్లారిటీగా చెప్పు, నువ్వు నా మెప్పు కోసం నేను చెప్పలేదు, క్లారిటీగా చెప్పు అన్నట్టు విష్ణు అంటాడు. ఏమి చెప్పమంటారు సార్, నా బ్రెయిన్కి ఏమో నత్తి ఉంది, ఆ నత్తి ఇక్కడి నుంచి ఇక్కడికి మాట రావడానికి చాలా టైం పట్టు. నత్తి బ్రెయిన్ అనేది అన్నట్టు అంటాడు. అయిపోద్ది. మళ్ళీ అంటానే నువ్వు మాత్రం పుణ్యస్త్రీ మాత్రం అనొచ్చు అంటాడు. అసలు ఆ పుణ్యస్త్రీ అనే టాపిక్ ఇక్కడ తేవటం ఎందుకు? అంటే నువ్వు అనొచ్చు అని మళ్ళా సోనియా నువ్వు కూడా అన్నావు కదా అనే సెన్స్ అనమాట. చిన్న చిన్న గొడవలు రావడానికి క్రియేట్ చేయడానికి. బట్ ఓవరాల్గా ఇంకా సోనియా విష్ణు గొడవలు ఆపండి అని ఒక పాయింట్లో చెప్తాడు. అది ఎక్కడ చెప్తాడో కూడా చెప్తా. సోనియా ఇంక వదిలేయి, దీన్ని ఇంకా లాగొద్దు అన్నట్టు చెప్పాడు. విచ్ ఇస్ గుడ్ అనిపించింది నాకు. లాగొద్దంటే నిజంగా విష్ణు తప్పుంటే లాగాల. నెక్స్ట్ గేమ్స్ అప్పుడు కానీ విష్ణు ఏదనంటే ఖచ్చితంగా లాగాలి. కానీ ఇటువంటి విషయాల్లో లాగొద్దు. ఏదైతే డ్రెస్సుల గురించి అనింది, మీ ఇంట్లో వాళ్ళ గురించి అనింది, వాటి మొత్తం వీడియోస్ వేసి చెప్తాడు. ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ పృథ్వీ కూడా గ్రీన్లో ఇస్తుంది. ఎవరు? యష్మి. పృథ్వీ గ్రీన్ ఏంటంటే బాగా ఆడాడు సార్ అంటే, బాగా ఆడా, అన్నీ బాగా ఆడా, అన్నీ బాగా ఆడితే అమ్మో ఒక్క నిమిషం, అన్నీ బాగా ఆడితే వ్యాక్స్ టాస్క్ ఎందుకు ఓడిపోతాడంటే, సార్ ఇది మామూలుగా నాది హెయిర్ అనేది, చెస్ట్కున్న హెయిర్ అనేది ఫారెస్ట్ లాగా ఉంది సార్, అది మొత్తం షేవ్ చేసేలోపు ఎలాగో వాళ్ళు గెలుస్తారంటాడు. పని కనిపించింది. అది నిజమే. ఆయనకున్న హెయిర్ గీసే కొద్దీ మిగిలిన వాళ్ళకి పృథ్వీకి అంత లేదు పాపము. సో ఈజీగా వ్యాక్స్ చేయొచ్చు. అందుకని అన్నాను సార్ అంటే, అప్పుడు అంటాడు పృథ్వీ అంతా బాగానే ఉంది కానీ ఆటలో నాకు ఏదైతే ఆవేశం, కోపం వస్తున్నాయో అవన్నీ నాకు మా నాన్న నుంచి వచ్చిన లక్షణాలని చెప్పి అవి నువ్వు చెప్పుకున్నా, ఎంత మాత్రం అవి వారసత్వంగా వచ్చే లక్షణాలని నువ్వు చెప్పుకున్నా, కొన్ని మాత్రం హద్దు దాటుతున్నావు, ఎఫర్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నావు. ఓకేనా? ఇట్స్ ఇది లాస్ట్ వార్నింగ్, చూసుకో అన్నట్టు, లేకపోతే షిక్ అన్నట్టు అంటాడు. ఓకేనా? ఓకే సార్ అంటే అంటాడు. ఆ తర్వాత యష్మి రెడ్ వచ్చి ప్రేరణకి ఇస్తుంది. ఎందుకంటే గేమ్ ఆడటానికి అంత ఆపర్చునిటీ రాలేదు నిజంగా ప్రేరణకి. బట్ సంచాలకుగా మాత్రం ఫెయిల్ అయింది. అంటే ఎందుకమ్మా ఫెయిల్ అయింది? మీ టీమే కదమ్మా, అందరూ వచ్చి కన్ఫ్యూజ్ చేశారు, అందరూ మీ టీం వల్లేగా కన్ఫ్యూజ్ చేసిందంటే లేదు సార్ అన్నట్టు అంటది. ఆ తర్వాత ఒక మాట కూడా అంటాడు, నువ్వు డ్యాన్సులు కూడా వేసావు కదమ్మా అంటే, సార్ మంచి పాట వస్తే డ్యాన్స్ వేయకుండా ఎలా ఉంటాం సార్, అంతేగాని వాళ్ళు ఏదో గెలిచారు ఓడారని కాదని అన్నా కానీ యష్మి కవర్ డ్రైవ్ వేసినా నిజంగా అక్కడ విష్ణుప్రియ ఓటమిని ఎంజాయ్ చేస్తా వేసిన డ్యాన్స్ లాగా అనిపించింది. బీబీ చూసే ప్రతి ఆడియన్కి అలానే అనిపించిన మాట వాస్తవం. కవర్ డ్రైవ్ వేసింది అంతే యష్మి. ఆ తర్వాత యష్మి ఇప్పుడు నువ్వు ప్రేరణ గురించి సంచాలకుగా అడుగుతున్నావు కదమ్మా, మణికంఠ సీత విషయంలో నువ్వు సంచాలకుగా కరెక్ట్ చేసావా? ఆ 250 grams విషయం నీ డెసిషన్ నువ్వు ఏమన్నా కరెక్ట్ అనిపించిందా? ప్రపోర్షనేట్గా ఏమన్నా అంటే ప్రపోర్షనేట్గా తీసుకోవాలి కదా, ఏది ఆ 250 grams అలా ఏమన్నా తీసుకున్నావా అని అడిగితే, లేదు సార్ నేను కరెక్ట్గానే ఆడాను అది ఇది అన్నట్టు అంటారు. యష్మి ఏమంటుందంటే, మణికంఠ అడుగుతాడు ఇక్కడ, సార్ నేను అడిగాను సార్ 250 grams కొంచెం అటు ఇటుగా ఉన్న ప్రపోర్షనేట్గా ఉండాలని అడిగాం సార్. ఇక్కడ మణికంఠ ఏమన్నా అంటే, నేను సీత అడిగామని కూడా అంటాడు. మనం ఆ డిస్కస్ చేసాం కదా సీత అని కూడా అంటాడు. సో అక్కడ వాళ్ళు డిస్కస్ చేశారు, ఆ పాయింట్ అడిగింది సీత. ఓకేనా? కాబట్టి మణికంఠ కూడా అదే అజంప్షన్లో ఉన్నాడు. ఇంక ఇద్దరిలో ఒకరు అడిగినా కానీ ఆ పాయింట్ అడిగినట్టే కదా అన్న సెన్స్ అనమాట మణికంఠది. ఏది 250 grams అయితే కొంచెం అటు ఇటుగా 280 ఒకరికి వచ్చి 300 ఒకరికి వస్తే దానికి దగ్గరగా ఉంది 280గా 280ని విన్నర్ చేయాలి. ఆ నియర్ బై వాల్యూ ఉన్న వాళ్ళని విన్నర్ చేస్తావని సీత అడిగితే ఎస్ అంటదా. మర్చిపోయింది కంఫర్టబుల్గా. ఓకేనా? నా మైండ్కి అసలు రిజిస్టర్ అవ్వలేదు సార్, అది రిజిస్టర్ అయితే నేను వేరేలాగా ఉండేదాన్ని అదేదో చెప్తుంది. ఓకేనా? ఆ తర్వాత దీనికి సంబంధించిన వీడియో తర్వాత వేస్తానని ఆపుతాడు అక్కడ. ఆ వీడియో కూడా మాట్లాడుకుందాం, ఇక్కడ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆ వీడియో వేస్తాడు. ఆ వీడియో వేస్తే క్లియర్గా వాళ్ళు అడుగుతారు. క్లియర్గా వాళ్ళు ఎప్పుడైతే అడుగుతారో, ఏంటమ్మా యష్మి అడిగారు కదా, సీత అడిగిద్ది అక్కడ. ఇంకా టక్క ఏడుపు స్టార్ట్ చేస్తాయి. నా ఉద్దేశం అది కాదు సార్, ఈ 5గురికి ఫుడ్ రావాలని, అటు గెలిస్తే 2 ఫుడ్ అవుతారు కదా, ఇటు గెలిస్తే 5గురు అవుతారు కదా అని. సో అక్కడ అసలు మణికంఠ ఆర్గ్యుమెంట్స్ వేరే లెవెల్. సో నేను మణికంఠను సప్రెస్ చేశాడు కానీ మొత్తం మణికంఠను పొగిడితే నెట్ తీసుకుంటాడేమో. మళ్ళీ ఆ పాట ఉంది కదా అష్టబ్రహ్మాండ, మళ్ళీ ఆయన వేరే లెవెల్, ఆయన ఎక్కువ పొగిడినా కానీ డేంజరే. అందుకని కంట్రోలింగ్గా బిహేవ్ చేశారు మణికంఠ విషయంలో. సో అలా అడిగితే నేను చేసేదాన్ని, వాళ్ళకే పాయింట్ ఇచ్చేదాన్ని అన్నప్పుడు మణికంఠ పాయింట్ అంటాడు. అదేం సార్ అలా అనుకున్నప్పుడు, వాళ్ళకే హెల్ప్ చేయాలనుకున్నప్పుడు, ఇప్పుడు ఇందాక ఒకలాగా చెప్పింది కదా మీ ముందు కూడా, ఏది ఫస్ట్ మీరు అడిగినప్పుడు ఒకలాగా చెప్పింది కదా వీడియో ప్లే చేయకముందు అన్నట్టంటే, మరి వీడియో ప్లే చేసాంగా ఇప్పుడు అన్నట్టు అంటాడు నాకు సార్.
అప్పుడు ఇంకేం చేసేది కాదు సార్, నా మెయిన్ ఉద్దేశం ఇది, వాళ్ళ 5గురికి ఇవ్వాలని. ఏ పెద్ద టీం కాబట్టి అంటే, మరి అది ముందు చెప్పొచ్చు కదా సార్, మీరు అడిగినప్పుడు మళ్ళీ అబద్ధం ఎందుకు చెప్పింది అన్నట్టు మనీ అడుగుతాడు. ఆ పాయింట్కి వచ్చి ఇప్పుడు మణికంఠ అన్నది తప్పుని ప్రూవ్ చేయాలి నాకు సార్. ఇక్కడ ఒక పాయింట్లో కూడా నాకు మణికంఠ ఆర్గ్యుమెంటే కరెక్ట్ అనిపించింది నాకు సార్ కంటే. మణికంఠ క్లియర్గా అడిగాడు, ఆ అమ్మాయి తప్పు అసలు ఆ డెసిషన్లో. కానీ నాకు సార్ ఏంది, మణికంఠ నువ్వు అడిగానని అంటున్నావు కదా, బట్ ఆ మాట అడిగింది వీడియోలో నువ్వు కాదు కదా, సీత కదా, నియర్ బై వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మీరు క్లియర్గా ఆ కన్వర్జేషన్ అబ్జర్వ్ చేస్తే ఆ టాపిక్ వచ్చింది సార్, ఆ డిస్కషన్ వచ్చింది, నేను సీత అడిగామన్నట్టు అంటారు. ఎవరు అడిగితే ఏముంది అక్కడ, దాన్ని అంత తప్పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మణికంఠని కొంచెం హైని ఇచ్చి ఇది చేయటం, మరీ హైకి వెళ్ళకుండా, నువ్వు ఎలా అయితే నువ్వు అనని మాట, సీత అడిగిన మాట నువ్వు అడిగా అనుకున్నావో, అలానే నువ్వు ఎలా మర్చిపోయావు, అలానే ఆబ్సెన్స్ ఆఫ్ మైండ్లో ఎస్మి కూడా మర్చిపోయి ఉండొచ్చు కదా అని ఎస్మికి సపోర్ట్ చేస్తాడు. ఈ పాయింట్లో అసలు కంప్లీట్లీ ఎస్మి తప్పు, ఏదో కొంచెం సపోర్ట్ చేశాడేమో అనిపించింది నాకు. సపోర్ట్ చేయాల్సిన అవసరం లేకపోయినా మరి ఇంక 1 వేలో తిడితే అప్పటికే ఆమె కన్నీరు గారుస్తుంది, కన్నీటి దారా ఎందుకు అనుకున్నారో ఏమో. అది ఓకే సార్ అన్నట్టు అంటాడు. మోరోవర్ సీత కూడా చెప్పింది, సీతను అడుగుతారు సాక్ష్యం కోసం, సార్ నాకైతే గుర్తు లేదు, బట్ ఈ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అయితే వచ్చింది అని మణికంఠను సమర్థిస్తాయి. సార్ ముందు మేము అడిగాము ఈ టాస్ జరిగేటప్పుడు అంటే ఈ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అయితే వచ్చింది సార్ అని సీత కూడా అంటుంది. సరే అది అయిపోద్ది, ఎస్మి తప్పు అని తెలుస్తారు. మణికంఠను కూడా నువ్వు కూడా కొన్ని మాటలు మర్చిపోతున్నానని జాగ్రత్తగా అని చెప్తారు. తర్వాత సోనియా, ఇక్కడ రెడ్లో ఇంకొక రెడ్ సోనియా అని పెట్టింది ఎస్మి పెడతా. ఈ అమ్మాయి ఇండివిజువల్ గేమ్ ఆడటం ఇంతవరకు నేను చూడలేదు. ప్లాన్ పరంగా అందరినీ కోఆర్డినేట్ చేయటము, మాట్లాడటము, లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఇక్కడ పరిగెత్తిల్లి పడిపోయింది కదమ్మా, అంటే గేమ్ బాగానే ఆడింది కదా. ఇక్కడ చూస్తే సోనియాని కంప్లీట్లీ డౌన్ చేయాలి బిగ్ బాస్, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఎందుకంటే ఆ రకంగా కూడా రాకూడదు. సోనియాకి తప్పులు చెప్పడం, నిజంగా సోనియా తెలివైంది అయితే తన ఆట తీరుని తను మార్చుకోవడానికి చాలా ఛాన్స్ ఉంది ఈరోజు ఎపిసోడ్ ద్వారా. సోనియా తన పాయింట్స్, తన బ్లండర్స్ అన్నీ ఈరోజు చెప్పేశాడు. సో అట్ ద సేమ్ టైం నువ్వు గేమ్ బాగానే ఆడుతున్నావు అంటానికి ఎగ్జాంపుల్స్తో సహా కోట్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, పరిగెత్తి పడిపోయింది కదంటే ఇక్కడ సోనియాని అప్రిషియేట్ చేయటం, ఎందుకు ఆడలేదు నువ్వు రెడ్లో పెట్టంటే, సార్ ఏం చేద్దాం సార్, నాకు ఉంది రెడ్ గ్రీనే కదా, ఒకవేళ మధ్యస్థం ఉంటే మధ్యస్థంగా పెట్టేదాన్ని అంటది ఎస్మి. అది లేదు కదా, అందుకని ఇక్కడ రెడ్లో పెట్టాను, నాకు కనపడలేదు ఆమె గేమ్ అని. ఆ తర్వాత సోనియా లేచి, నా పరంగా నేను కరెక్ట్గానే ఉన్నాను సార్, నేను ఎమోషనల్గా కానీ హర్ట్ అయ్యాను ఆ హంగర్ విషయంలో. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్లో నా ఊరికి నేను ట్రై చేశాను, బట్ పడిపోయాను, పడిపోవడం అనేది నా చేతిలో లేదు. ఆ తర్వాత నో షేరింగ్ అంటే మా లీడర్ ఎస్మి కాబట్టి ఆమె చెప్పినట్టే స్టిక్ అని ఉన్నాను. ఆ తర్వాత సంచాలకుగా వ్యాక్స్ గేమ్లో నబీల్కి గెలిస్తే అది ఖచ్చితంగానే జెన్యూన్గానే నా డెసిషన్ చెప్పాను. సో ఇట్లా 4-5 చికెన్ దొంగతనం చేయమంటే చికెన్ దొంగతనం చేశాను. ఈ 4-5 పాయింట్ అడిగి మరీ చెప్పిస్తాను నాకు సార్, నువ్వేమేం చేసి చెప్పమంటే టకటక ఈ 4 పాయింట్లు చెప్పింది. ఓకేనా? సో నీ ఉద్దేశంలో దిస్ ఈజ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అంటావు అంటాడు నాకు సార్. కాదు సార్, నాకు చేత నేను చేశానంటే ఇక్కడ ఏమంటా అంటే 19 మార్క్స్ వచ్చే స్టూడెంట్ నువ్వు చేసిన వాటికి 40 మార్క్స్ పర్ఫార్మెన్సే కదా, అది అమ్మ ఎస్మి ఉద్దేశం అంటాడు. బిగ్ బాస్ ఉద్దేశం అని చెప్పొచ్చుగా, చెప్పరు. ఎందుకంటే అది ఎస్మి ఉద్దేశం అంటాడు. మళ్ళీ ఆమెను డౌన్ చేయకుండా ఉంచడానికి, అది ఎస్మి థాట్ ప్రాసెస్ నీ మీద, మాకు నీ మీద బాగానే ఉంది అన్నది డైరెక్ట్గా చెప్పకుండా కొంచెం ఇండైరెక్ట్గా చెప్పే ఉద్దేశం అనమాట. అంటే మళ్ళీ ఈ పాయింట్ని ఎవరన్నా రైజ్ చేయకుండా. ఆ తర్వాత ఇక్కడ ఇంకా చాలా మాటలు అంటాడు, చాలా సైలెంట్గానే చాలా బాగా ప్లేస్ పీకుతాడు. నువ్వేముందమ్మా, పెద్దోడు చిన్నాడు అని సోఫాలో కూర్చుంటే నీకేం ఇంతే, ఒక రకంగా స్ట్రైట్ సిక్సర్ కొట్టినట్టే ఈ అమ్మాయికి, మొహాన్ని అమ్మాయి వేసిన బాల్కి సిక్సర్ కొట్టినట్టే. ఇది చాలా పెద్ద పదం కదా. నువ్వేం చేస్తున్నావు హౌస్లో, పెద్దోడు చిన్నోడు అని చెప్పి ఓన్లీ సోఫా మీద కూర్చొని అట్లా ఉంటే నీకేమంతా పాడైపోయిద్ది. ఇంట్లో చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారో, ఎలా ఫీల్ అవుతారో నువ్వు ఆలోచిస్తున్నావు కదా ఈ రిలేషన్ని. కబక్కన నువ్వు ఫ్రెండ్స్తో రిలేషన్ని ఇంట్లో ఉండే వాళ్ళకి ఎలా పోద్దో ఏంటో అని ఆలోచిస్తున్నావు కదా. ఇప్పుడు నీకు ఒక వీడియో చూపిస్తా, ఆ వీడియో చూడు ఫస్ట్ అని చెప్పి వీడియో చూపిస్తాడు. వీడియోలో ఏమంటది, ఇంట్లో పట్టించుకోని వాళ్ళు ఎవరు లేకపోతే ఎట్లానే ఉంటారు, నీదేం పోయింది, మాకు ఒక ఫ్యామిలీ ఉంది, మా ఫ్యామిలీ అన్నీ చూస్తుంటారు అని. అంటే ఇక్కడ వీళ్ళతో ఉన్న రిలేషన్ నీ ఫ్యామిలీ ఎలా చూస్తారో, ఎలా అనుకుంటారో అని ఆలోచించిన నువ్వు విష్ణుప్రియ విషయంలో అలా ఆలోచించలేకపోయావా? అంటే అసలు ఆ పదం ఏంది, ఇంట్లో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోతే అంటే ఏంటి ఆ మీనింగ్ అని చెప్పి అప్పుడు విష్ణుని కూడా లేపుతాడు. విష్ణు నీ ఫ్యామిలీ గురించి ఇక్కడికి తెలుసా అంటాడు.
ఫస్ట్లో వచ్చినప్పుడు డిస్కషన్స్లో భాగంగా మీ అమ్మ ఏంటి నానేంటి వాళ్ళు వన్ ఆన్ వన్ మాట్లాడుకుంటారు కదా, మీరు ఏం చేస్తారు ఏ ప్రొఫెషన్, అవి మనకు చూపించలేదు. కానీ ఫస్ట్ కొన్ని చెప్పిందంట, నా ఫ్యామిలీ ఇది, విష్ణుకి అమ్మ లేదు, ప్లస్ నాన్న సంగతి తెలుసు, పేరెంట్స్ ఇద్దరు కొంచెం దూరంగా ఉంటారు, ఒక అమ్మ అయితే లేదు విష్ణుకి, నాన్న కూడా క్లారిటీ లేదు నాకు. వాళ్ళ అమ్మ గురించి అయితే ఒక వీడియోలో చూశాను. మొత్తానికి పేరెంట్స్కి పాపం పేరెంట్స్ విషయంలో చాలా బాధలు పడే విష్ణుని నీకు చెప్తే ఎవరు లేరని చెప్పి అలా, అంటే అది విష్ణు చెప్పాక కూడా నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇది, నాకెవరు లేరు ఇప్పుడు ప్రజెంట్ నాతో అని చెప్పాక కూడా నువ్వు అది ఆ పాయింట్ రైజ్ చేసావంటే, అంటే అనకపోతే వేరు. విష్ణు సంగతి నీకు తెలియకుండా అంటే నువ్వు వాంటెడ్లీ అనలేదు అనుకోవచ్చు. ఇక్కడ విష్ణు చెప్పిందంట అందరికి, అది విన్నది. అది విన్నాక కూడా ఈ మాట అంటే ఏంటి, ఆమెకున్న హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఏంటి, ఆమె చేసే ఎన్జిఓ వర్క్స్ ఏంటి, ఆమె లేడీస్ కోసం పోరాటానికి ఎల్ఎల్బి చేశానని చెప్పే సంగతులు ఏంటి, ఇవన్నీ పాయింట్అవుట్ చేయాలనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ అది తెలిసాక కూడా అంటూ అసలు బాగలేదంటే, నేను అన్ఇంటెన్షనల్గా అంత హర్ట్ చేయాలనుకోలేదు నేను, అది అన్ఇంటెన్షనల్గా జరిగిపోయింది, అసలు నేను ఎక్స్టెండ్ చేయొద్దు అనుకున్నాను అన్నట్టు చెప్తాడు. అన్ఇంటెన్షనల్గానే ఇంత చేసింది, అంటే ఇంటెన్షన్ లేకపోతేనే అన్నట్టు చెప్పింది అనమాట. నేను ఇంకా ఆ విషయాన్ని కూడా ఎక్స్టెండ్ చేయొద్దు అనుకున్నాను అంటే నాకు సార్ అంటాడు, నీకు ఒక పెద్దోడు చిన్నోడు ఉన్నాడు, ఇప్పుడు అట్లీస్ట్ నీకు ఇంట్లో ఒక పెద్దోడు చిన్నోడు ఉన్నాడు రిలేషను, విష్ణువుకు కూడా అసలు అట్లా ఎవరు లేరు కదా అని చెప్తా, నువ్వు అడల్టరేటెడ్ జోక్ అని అంటే అంత సీరియస్గా తీసుకున్నావు కదమ్మా, నువ్వు అన్ని మాట్లాడుతుంటే అడల్ట్స్ కూడా చూస్తుంటారు కదా ఈ షో, మరి నువ్వు అనొచ్చా అన్నట్టు చెప్తాడు. ఇంకా ఎంత తాగడు నాకు సార్ ఎక్సలెంట్ అంత అసలు ఈ పాయింట్లో సూపర్, అంతే ఇలా ఉండాలి, ఇలా ఉంటే మీరు ఒక నెగిటివ్ కంటెంట్ ఇచ్చే వాళ్ళని వాళ్ళని ముందుకు తీసుకునే ప్రాసెస్ గేమ్ కోసం కాకుండా వాళ్ళ మారి వాళ్ళ ఆట తీరు బయటకు వస్తుంది, ప్లస్ చూసే వాళ్ళు కూడా సూపర్ అనిపిస్తుంది షోకి, టీఆర్పీస్ కానీ ఏదైనా. ఇక్కడ ఇంకో పాయింట్ ఏమంటాడు తెలుసా, నేను ఇంకా నువ్వు చేసిన కొన్ని వీడియోస్ చూపించగలనమ్మా, ఏమేంటి అవి, నువ్వు విష్ణు డ్రెస్ గురించి కామెంట్ చేశావు, విష్ణు డ్రెస్ వేసుకునేటప్పుడు మిగిలిన అన్కంఫర్టబుల్గా ఉంటున్నా అంటున్నావు, అవన్నీ ఒకే రోజు జరిగినాయి సార్ అంటాడు. అన్నీ ఒకే రోజు జరిగినాయి ఏందమ్మా అసలు, నువ్వు వదిలేసానన్నావు కదా అమ్మాయి విషయంలో, మరలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఐఎమ్ సారీ అంటది. ఆ ఐఎమ్ సారీ కూడా ఏదో ఆ మాట్లాడినాడు కాబట్టి అంటది. విష్ణు తన తప్పు లేకపోయినా ఎక్కడ మాట్లాడిందో అని చెప్పి, ఎక్కడ ఆయన హట్ అయిందని చెప్పి ఒకసారి కాళ్ళ కుంగి నమస్కారం చెప్పింది, ఐఎమ్ సారీ సోనియా గారు మీరు హట్ అయితే అని పాప మా పిల్ల తెంగరగా నేను ఎక్కడ తప్పు చేశానని ఆ పిల్ల ఇదైంది. ఇది చేసినా కానీ ఒక హుందాతనం ఎప్పుడు ఉంటుందంటే, సారీ విష్ణు, నీ విషయంలో నేను చేసినంత నువ్వు వేరేలాగా తీసుకుంటే ఐఎమ్ రియల్లీ సారీ బట్ ఐ డిడ్ంట్ మీన్ ఇట్ అని ఒక్క మాట అంటే చాలా వెళ్ళిపోద్ది కదా. ఈ యాటిట్యూడ్ ఉండేవాళ్ళు అంతే, అంత తేలిగ్గా లొంగరు. ఈరోజు చూడండి అసలు ఆ అమ్మాయి ఇది మొత్తం ఒకలాగుంది, ఆ మొత్తానికి ఒక డిస్టర్బ్డ్ మైండ్లో పెట్టిపోయాడు ఆ అమ్మాయిని. రేపు నుంచి కొత్త గేమ్ ఒకటి స్టార్ట్ అయింది, సోనియా గేమ్, చూడాలని ఈగర్లీ వెయిటింగ్ నేను. ఆ తర్వాత రెడ్ వచ్చి శేఖర్కి ఇస్తుంది, యష్మి శేఖర్కి ఇచ్చి, డల్గా ఉన్నాడు సార్ పెద్దగా, అంటే తెలుసు ఆయనకు ఒక పర్సనల్ ప్రాబ్లం ఉందని వాళ్ళ వైపు డెలివరీది, బట్ బాగా డల్గా ఉన్నాడు అనిపించింది అన్నట్టు చెప్తాడు. దేనికోసం ఆలోచిస్తానంటే అప్పుడు శేఖర్ని లేపుతాడు. శేఖర్ని లేపి, ఏంటి శేఖర్ ఏంటి చెప్పంటే, అదే సార్ ఈరోజు వాళ్ళ భార్య డెలివరీ డేటు, అదే ఆ న్యూస్ కోసం వింటున్నాను, మీకోసం ఎప్పుడెప్పుడో వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది ఇదంటే, అప్పుడు బిగ్ బాస్ డెసిషన్ మీరు చెప్పండి శేఖర్ భాష విషయంలో న్యూస్ చెప్పండి అనగానే, యువర్ వైఫ్ డెలివర్డ్ ఏ హెల్తీ బేబీ బాయ్ వచ్చేసాడు నీకు, సో కంగ్రాచులేషన్స్ అనగానే అందరూ హక్ చేసుకుంటారు, శేఖర్ ఏడుస్తాడు, అంతా ఇది నిల్లబ్బ శేఖర్ ప్రజెన్స్ ఇది ఒక్కటి తప్పితే మరీ దారుణంగా అనిపించింది నాకైతే. ఆ తర్వాత శేఖర్ భాష అది అయిపోయాక రెడ్ 4లో గ్రీన్ కాకుండా రెడ్ అంటే మొత్తం బ్యాడ్ లిస్ట్ కదా, యష్మిని పెట్టుకుంటుంది. నా ఫోటో కోసం కూడా రెడ్లో పెట్టుకున్నాను సార్, ఎందుకంటే లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వీక్ నేను అంత నీది నువ్వు రెడ్లో పెట్టుకోవద్దమ్మా, తర్వాత నీకు ఒక క్లాస్ ఉంటుంది అది తర్వాత చూద్దాము, నీది నువ్వు తీసేసి అన్నట్టు అంటాడు, తీసేస్తుంది. ఆ తర్వాత నాకు సారు యష్మిని అడుగుతాడు, అంటే వాళ్ళ క్లాన్ గురించి వాళ్ళు చెప్పాక మిగిలిన క్లాన్స్లో బెస్ట్ అడుగుతాడు. ఇదన్నమాట గేమ్ ఫార్మాట్. మిగిలిన క్లాన్స్లో బెస్ట్ అంటే
నబీల్ గురించి చెప్పింది. ఇక్కడ చాలా మంచిగా చెప్పింది నిజంగా. నబీల్ అర్హుడు. ఏమంటుందంటే, మిగిలిన 2 క్లాన్స్లో బెస్ట్ ఎవరంటే నబీల్ గురించి చెప్పి చాలా బాగా ఆడాడంటే, చూసావా అనాల్సిందన్నీ అన్నీ ఇప్పుడు నిన్ను ఐస్ చేస్తున్నా నబీల్ అది ఇదంటే అలా అదేం లేదు అన్నట్టు నవ్వుతాడు. సో బాగానే కట్ చేసింది అక్కడి వరకు. నబీల్కి ఇవ్వడం ద్వారా ఒక మెట్టు ఇంకా మంచిగానే థింక్ చేసినట్టు యష్మి. ఆ తర్వాత నైనిక, సెకండ్ చీఫ్ నైనిక అని పిలుస్తాడు. ఆ తర్వాత గ్రీన్ వచ్చి నబీల్కి ఇస్తాడు. నబీల్కి ఇస్తుంది. ఇస్తా కొన్నిసార్లు నబీల్కి లక్కు ఫేవర్ కాలేదు. సో అలా 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 డౌన్ అవ్వకుండా వ్యాక్స్ టాస్క్ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకున్నాడు, విన్ అయ్యాడు అన్నట్టు చెప్తా. ఈ లక్కు స్పాంటేనిటీ ఒక్కోసారి మనకి కలిసి రావు, బట్ అవి వచ్చినప్పుడు బాగా ప్రూవ్ చేసుకున్నాడంటే అప్పుడు అసలు నీకు నబీల్ బాధపడుతున్న విషయం తెలుసమ్మా నేను కానీ స్టార్ట్ చేస్తాను. నాకు సార్ ఏమంటా అంటే, అసలు నబీల్ మెయిన్ బాధ ఏంటంటే తన క్లాన్ చీప్ అయింది కూడా నువ్వు సపోర్ట్ చేయలేదని ఆయన బాధ. సాక్స్ విషయంలో, సాక్స్ గేమ్లో చాలా హట్ అయ్యాడు ఆయన. అంటే నబీల్ని అడుగుతాడు, అవును సార్ నేను ఓడిపోయి అక్కడ ఉన్నప్పుడు నా కోసం వచ్చింది సీత, ఆదిత్య అన్న, ఇంకెవరు రాలేదు అన్నట్టు అంటాడు. క్లాన్ చీఫ్ అయి కూడా రాలేదంటే, అవును సార్ నేను మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాను కదా క్లాన్ చీఫ్ వస్తుందని, అమ్మాయి రాలేదంటే ఐఎమ్ సో సారీ అంటే ప్లీజ్ డోంట్ బీ సారీ అంటాడు. నేను అక్కడికి రాలేకపోవచ్చు కానీ విష్ణుప్రియ వెళ్తూ నేను డిస్కస్ చేస్తానే ఉన్నాను అని నైనిక అంటది. నైనిక చాలా చాలా క్లవరు, చాలా మంచి గేమరు, ప్లస్ చాలా మంచి అబ్జర్వరు. ఈ అమ్మాయికి మాట్లాడే స్కిల్స్ ఉన్నాయి, లిజనింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఇది చాలా రేర్ క్వాలిటీ. కొంతమంది ఎక్కువ వింటారు, తక్కువ మాట్లాడతారు. కొంతమంది ఎక్కువ మాట్లాడతారు, వినే గుణం తక్కువ ఉంటుంది. ఈ అమ్మాయికి బోత్ సైడ్స్ ఉన్నాయి. ప్లస్ ఈ అమ్మాయి అబ్జర్వేషన్ చూడండి సూపర్ ఉంటే. ఇంట్లో ప్రతి ఒక్కరి మీద ఒక ఒపీనియన్ బాగా ఫామ్ చేసుకుంది. ఈ అమ్మాయి కొంచెం స్టాండర్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. నెక్స్ట్ విష్ణు కూడా పాజిటివ్ పెడుతుంది గ్రీన్లో. సో ఆ సాక్స్ టాస్క్లో ఒక ఫిమేల్ అయి ఉండి అంతమంది జెంట్స్ మధ్య ఆడటం సూపర్ అనిపించింది సార్ అన్నట్టు చెప్తుంది. అంటే విష్ణు యూఆర్ సో స్ట్రాంగ్ అమ్మా నాకు సార్ అంటాడు. మ్యాచ్ లెక్క నువ్వు అంతమంది మగవాళ్ళ మధ్య కూడా చాలా బాగా అడగలిగావంటే నేను నిజం చెప్తున్నానమ్మా, పొగుడుతున్నానమ్మా నిన్ను అన్నట్టు అంట. ఇప్పుడు 50% నత్తి తగ్గిందా అన్నట్టు అంటాడు అనమాట. తగ్గింది సార్ అన్నట్టు అంటది అనమాట. ఆ తర్వాత వచ్చి నాకు సార్ సరే నువ్వు విష్ణుకి ఇచ్చావు, విష్ణు చేసిన ఒక తప్పు తెలుసా, మీ క్లాన్కి ఉన్న గీని రాగి జావలో ఎందుకు కలిపావు అని అడుగుతాడు. వీళ్ళ క్లాన్కి గీ వస్తుంది, నెయ్యి, అది తీసుకెళ్ళి రాగి జావలో కలిపింది. రాగి జావ ఎవరికి ఇచ్చింది, నిఖిల్కి మణికంఠకి. అంటే ఎందుకు కలిపావంటే, సార్ నాది జాలిగుండే సార్, వాళ్ళకి ఏం లేదు కదా, రాగి ఒక్కటే కదా, బలం రావాలని అన్నట్టు అనింది. ఆయన నుండి నత్తి బ్రెయిన్ అంటున్నావు, జాలిగుండి అంటున్నావు, ఏందమ్మా నువ్వు అంటే, ఏమో సార్ నేను అంతే సార్, కానీ బీబీ చెప్పాక మాత్రం నా జాలిగుండికి లాక్ చేశాను సార్, నేను ఇంకా ఇటువంటి చేయకూడదు అనుకున్నాను, ఐఎమ్ సారీ సార్ అన్నట్టు అంటది. ఆ నిఖిల్ కోసం పాపము అక్కడ గీ బోస్ ఉంటుంది. మనకంటూ కూడా ఈ మధ్య కొంచెం ఫ్రెండ్ అయ్యాడు కదా, పానీలే అన్నట్టు. ఆ తర్వాత ఈ మాటలంట, నత్తి బ్రెయిన్ అంటున్నావు, జాలిగుండు అంటున్నావు, కొంచెం పిచ్చితనం ఉందంటున్నావు. సోనియా వింటున్నావా, నత్తి బ్రెయిన్, జాలిగుండ, పిచ్చితనం ఎన్ని ఉన్న అమ్మాయిని ఇంక వదిలేద్దామనమ్మా విష్ణుని మనం అంటాడు. అంటే ఏంది, ఇంకా టార్గెట్ చేయొద్దు అని చెప్పినట్టు అనిపించింది నాకు. గేమ్ పరంగా ఏదన్నా వస్తే రావచ్చు, అక్కడ చెప్పింది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అన్నట్టేమో అనిపించింది నాకు సార్. సో అంత దారుణంగా అంత హార్ష్ఫుల్గా కమెంట్ చేయొద్దు అని ఇప్పుడు గేమ్ పరంగా చెప్తారని నేను అనుకోను. సో మొత్తానికి ఆలోచింపజేశాడు. ఇక్కడ వేరేలాగా తీసుకెళ్తున్నాడేమో అనుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఈ యష్మి వర్సెస్ టిన్ ఉంది కదా, సోనియా వర్సెస్ శ్వేత, సోనియా వర్సెస్ ఇంకొకరు, అట్లా జరుగుతాయేమో కొన్ని రోజులు గేమ్స్ చూడాలి. ఆ తర్వాత ఇక్కడ రెడ్ వచ్చేసరికి ఆదిత్యకి ఇస్తుంది. ఎవరు, నైనిక. ఆదిత్యకి ఎందుకు ఇస్తుంది అంటే, ఆ మినిట్ మీట్ టాస్క్లో కొంచెం షేక్ అవ్వటం వల్ల టాస్క్ ఇదైంది సార్, ఫస్ట్లో కొంచెం బాగా ఆయన. ఇంకోటి ఏంటంటే, నేను ఆ గేమ్లో స్ట్రాంగ్, ఈ గేమ్లో స్ట్రాంగ్ అంటాడు సార్. ఏదైనా నాకు వచ్చి చెప్తేనే కదా. ఇప్పుడు విష్ణుప్రియ నాకు వచ్చి చెప్పింది నేను జెంట్స్ అయినా ఆడగలనని, వెంటనే నాకు స్ట్రైక్ అయింది, విష్ణుప్రియని సాక్స్ గేమ్లో దించేసా, మగాళ్ళతో పోటీగా ఆడగలనంది కాబట్టి. అట్లానే నా బలం ఇది అని నాతో చెప్తే నేను వాళ్ళని ఆ గేమ్లో పెడతాను. ఇతను నాతో చెప్పకుండా మిగిలిన వాళ్ళందరితో పోయి చెప్తున్నాడు, నా టీంలోనే మా చీఫ్ ఇలా అంటే దాన్ని నాకు సార్ బాగానే అడుగుతాను. నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీ చీఫ్తో అడగాలి కానీ మిగిలిన వాళ్ళందరితో చెప్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అన్నట్టు నాకు సార్ చెప్తాడు. అంటే ఏజ్ గ్యాప్ ఉన్నది కదా సార్, అందుకని చెప్పలేకపోతాను అంటే, ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడే ఇంకా డైరెక్ట్గా చెప్పాలి.
ఎందుకంటే అంత పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఇంకా వింటారు, ఏజ్ గ్యాప్ ఉంటేనే కదా అర్థం చేసుకునేది అన్నట్టు చెప్తానమాట. ఆ తర్వాత ఈసారి గ్రీన్ సీతకి ఇస్తుంది. ఎవరు నైనిక సీతకి గ్రీన్ ఇస్తుంది. గ్రీన్ ఇస్తా సార్ సూపర్ మార్కెట్లో రేషన్ తెచ్చుకునే విషయంలో సూపర్ ఆడింది సార్. అసలు ఫ్లాప్లో ఉన్నందుకు తను ప్రూవ్ చేసుకోవాలని ఒక తెగింపుతో అన్నట్టు అనిపించింది ఈ వీక్ గేమ్ నాకు అన్నట్టు అంటారు. అంట అసలు భలే డైలాగ్ వేస్తుంది ఈ అమ్మాయి. యు ఆర్ మై ఆడపులి అండ్ యు ఆర్ ఆల్వేస్ మై ఆడపులి అంటది. అంటే ఏంది ఇది? ఇండైరెక్ట్గా అటాకే ఒక రకంగా సోనియాకి. ఇక్కడ నీకు నువ్వు ఇచ్చుకోవటం కాదు, ఆడపులని మేమివ్వాలి. ఇప్పుడు నేను ఇస్తున్నా ఆడపులి అనే ట్యాగు సీతాకి నేను ఇస్తున్నా, యు ఆర్ ఆడపులి అని చెప్పింది నైనిక. సో ఒక విషయాన్ని మొహం మీదే వాళ్ళతోనే చెప్పాలి, వేరే వాళ్ళతో చెప్పి ఎదుటి వాళ్ళని కూడా కొట్టొచ్చు కొన్ని డైలాగులతో. అట్ట కొట్టింది అమ్మాయి. ఆ తర్వాత యు ఆర్ బ్రిలియంట్ అమ్మా అంటారు నాకు సార్, బ్రిలియంట్ అమ్మని. సో సార్ మీరు ఒప్పుకున్నారుగా నేను బాగా అయితే ఇప్పుడైనా సీత పక్కన కిరాక్ అని చేర్చండి సార్ అంటే, యా యు ఆర్ కిరాక్ మా ఈ వారం ఊరికి అంటే లాస్ట్లో. అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎలా ఆడిద్దో తెలియదు కదా అని. సో నీకు ఇప్పుడు సీతకి ఒక కిరాక్ మూమెంట్ ఇవ్వబోతున్నాము అనగానే వాళ్ళు ఏదేదో అనుకుంటారు, లోపల చూస్తే గిఫ్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన గిఫ్ట్ ఏదైతే మిస్ అయిందో ఆ గిఫ్ట్ని ఇస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. అలా జరిగిపోద్ది. ఆ తర్వాత నైనిక అందరి గురించి అయిపోయిన వాళ్ళ టీంలో. సరే ఇప్పుడు వేరే ప్లేయర్లో బెస్ట్ మెంబర్ ఎవరంటే మణికంఠ పేరు చెప్పింది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పింది. సార్ మణికంఠ ఈజ్ ప్రూవింగ్ ఆల్ ఆఫ్ అస్ రాంగ్ అంటుంది. మేము ఏదైతే అనుకున్నామో ఆ ఎమోషన్లోనే అలానే ఉండిపోతాడు, ఇంకా రాడని మమ్మల్ని రాంగ్ అని ప్రూవ్ చేశాడు. చాలా బాగా ఆడుతున్నాడు. ఈరోజు నాకు సార్ చాలాసార్లు అంటాడు, ఏ మనీ నవ్వుతున్నావు, ఏ మనీ మళ్ళా నమ్మావు, ఏ మనీ మళ్ళా నవ్వుతున్నావు, ఇట్లా ఉండే అందరు ఎంత ఆనందంగా ఉంది నువ్వు నవ్వుతుంటే అని, విచ్ ఇస్ రియల్లీ గుడ్ అనిపించింది నాకు. సరే అతనిది పేక ఎమోషన్ అది పక్కన పెడితే ముందు వాళ్ళ ఇంట్లో జరిగినవి అయితే నిజమేగా, ఈయన ఎంత యాక్ట్ చేసినా వాళ్ళ అమ్మ లేదనేది నిజమేగా. సో అవన్నీ మర్చిపోయి ఇలా కలపాలి అనుకున్న నాకు సార్ ఆ ఇంటెన్షన్ అయితే సూపర్ అనిపించింది నాకు, ఆ బీబీ ఇంటెన్షన్ మణికంఠ గురించి. ఆ తర్వాత బాగా ఆడాడు సార్, చాలా రోజుకి బాగా ఇంప్రూవ్ అవుతున్నాడు అని చెప్తా. అసలు ఈ వీక్ ప్రొఫెషనల్ థీఫ్గా కూడా మారాడు సార్, నిజంగా చాలా కంటెంట్ ఇచ్చాడు మణికంఠ. బిగ్ బాస్కి ఈ వీక్ బోల్డ్ అంత కంటెంట్ ఇచ్చాడు. ఆ నైట్ దొంగతనాలు చేయటము, సో అది వేరే వాళ్ళ మీద అనుమానం వచ్చి వాళ్ళు ఉంటే ఇలా చూడటము, ఈయన మళ్ళా పోయి ఈయటము, మీకు ఇవ్వాలంటే నేను చెప్పిన టాస్క్ చేయాలరా అని చెప్పి యష్మితోటి మసాజ్ చేయించుకోవటము, మళ్ళీ నాకు కావాలంటే ఒక పాట పాడని, ఇటువంటి ఎన్ని ఏంటంటే కాంటెంట్ క్రియేషనే. అది బాగా చేశాడు, ఎవరు అంత ఎక్కువగా హట్ అవ్వకుండా. మళ్ళా ఆ తర్వాత ప్రొఫెషనల్ థీఫ్గా అంటే నబీల్ భలే డైలాగ్ వేస్తాడు, మంచి ప్రాస డైలాగు. సార్ మణికంఠ చీప్ అవటానికి తీప్ అయ్యాడు సార్ అన్నట్టు అంటాడు. అంటే ఇవన్నీ చేస్తుంది చీప్ అవటానికే అని చెప్పాడు. కానీ మణికంఠ చీప్ అయితే వేరే లెవెల్ ఉంటుంది స్వామి. మణికంఠ చీప్ అయిన ఆ వీక్ చూడండి, ఈయన పెట్టే రూల్స్కి పిచ్చి లేచిపోతుంది జనాలకి. అలా అని చెప్పి ఇతను అందరిలాగానే చిన్నగా వదిలేయటం అట్టుండదు. ఇతను వేరే లెవెల్ గ్రామర్ అసలు మొత్తం. అసలు మామూలు చాలా మినిమం డిగ్రీ కావాలి అతని ఆలోచనల్ని అర్థం చేసుకోవాలంటే. నేను ఈగర్లు వెయిటింగ్ మణికంఠ చీఫ్ ఇప్పుడు అవుతాడా అని. అంటే ఆయన ఏదో సేవ్ అవుతాడని ఇది కాదు, ఆయన చీఫ్ అయితే వచ్చి ఇది వేరుంటుంది, వేరే లెవెల్ కిక్ ఉంటుంది అనమాట. చూద్దాం. ఆ తర్వాత ఇప్పుడు యష్మి కోసం వీడియో వేస్తాడు, ఏది ఇందాక సీతాది అండ్ మణికంఠది ఆ 250 grams మ్యాటర్, అది ఆల్రెడీ చెప్పుకున్నాగా. దాంట్లో యష్మిదే తప్పని తెలిసిద్దిగా. ఆ తర్వాత లాస్ట్లో అంటాడు, చూడమ్మా మణికంఠ నీ వల్ల ఓడిపోయాడు ఆ టాస్క్లో, అసలు మణికంఠ పసిహృదయం ఎంత బాధపడి ఉంటుందో చూడమ్మా అన్నట్టు అంటాడు అనమాట. సో ఆ తర్వాత నిఖిల్ని పిలుస్తాడు. బిగ్గెస్ట్ క్లాన్కి చీఫ్ అయిన నిఖిల్ కమాన్ అంటాడు. నిఖిల్ వస్తాడు. సో మీ ఇద్దరు మీరు పోరాడి గెలిచిన తీరు వేరే లెవెల్, సూపర్ అంటాడు. ఇంకా ఉన్నది ఒక్కటే ఒక్కరు, మనీకి గ్రీన్ ఇస్తాడు. నిజంగా కానీ ఈ వారం నిఖిల్ అన్ని పొగడ్తలకు అర్హుడే. కొంచెము సేఫ్ గేములు మాట అటు ఇటు మార్చడానికి అన్నా కొంచెం అర్హుడే. ఈ వారం నిఖిల్ యొక్క గేమ్ సోనియాతో ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇంట్రెస్టింగ్ నాకు. ఎందుకంటే ఆయన బయట గేమ్ని బట్టి ఆడతాడు కొంచెం, అదైతే ఉంది నిఖిల్ దగ్గర. ఈరోజు కొంచెం చాలా చెప్పాడు కదా, చాలా చెప్పటం మూలాన సో ఎందుకు వచ్చిన బాధ నాయన, ఇప్పుడు ఇది ఎటు పోతుందో ఏమో ఎందుకు అన్నట్టు ఆలోచిస్తాడు కదా. సో దానికి అనుగుణంగా ఆయన అడుగులు ఎటుంటాయి అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్, చూద్దాం అది. ఆ తర్వాత
ఉమ్. ఫస్ట్ డే రోజు చాలా గొడవలు ఉన్నాయి సార్ నాకు మనకి నిఖిల్ చెప్తాడు, మనకి చాలా మిస్కమ్యూనికేషన్ అయింది. ఆ నెక్స్ట్ నుంచి మాత్రం ఫుల్ ఆన్ ఇంప్రూవ్ అయ్యాడు సార్, అసలు ప్రతి విషయంలో ఇంప్రూవ్ అయ్యాడు. కాబట్టి మధ్య మధ్యలో మూడ్ స్వింగ్స్ అవుతుంటాయి మనకి, అంటే ఏది నీకంటే ఎక్కువ అవుతాయా అని నాకు సార్ అంటాడు. "ఆ, నువ్వు మాట్లాడుతున్నావు మూడ్ స్వింగ్స్ గురించి" అన్నట్టు. అంటే లేదు 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 సార్ అంటే, ఆ తర్వాత దాన్ని లైటర్ వేలో ఆయన మీద జోక్స్ వేయడానికి ట్రై చేస్తారంటే, నీకు అవుతుంటాయి కదా, ఒకప్పుడు ఒకలాగా ఒకప్పుడు ఒకలాగా ఉంటావు కదా అన్నట్టు. ఆ తర్వాత నిఖిల్, నీ బొమ్మ తీసుకో, నీ బొమ్మ తీసుకొని ఇక్కడ పెట్టు అంటాడు, ఏది గ్రీన్లో. అందరు క్లాప్స్ కొడతాడు, సూపర్ అంటాడు. సో మీది చిన్న టీం అయినా మీ పెర్ఫార్మెన్స్, మీరు గెలుచుకున్న తీరు, నువ్వు వాల్యూ ఇచ్చేది కూడా చాలా బాగుంది, వాల్యూ ఏంది నీ వాల్యూ సిస్టమ్స్ కూడా బాగున్నాయి అంటాడు. అంటే మణికంఠ ఎంత టెంప్ట్ చేసినా నువ్వు టెంప్ట్ అవ్వకుండా వద్దులేరా దొంగతనం అది ఇది అంటాడు కదా. సో అట్లా, బట్ నువ్వు ఎమోషనల్గా కొంచెం డౌన్ అవుతున్నావు, అది చూసుకో అన్నట్టు అంటాడు. ఎవరిని? నిఖిల్ని. ఆ తర్వాత ఆపోజిట్ టీంలో గ్రీన్ బ్యాడ్జ్ ఎవరికి ఇవ్వచ్చు అంటే సీతాకి. నిఖిల్ వచ్చి ఇక్కడ సీతాకి ఇస్తాడు. ఇది అసలు ఇప్పుడు నిఖిల్ టీంలో సోనియా లేదు, సోనియాకి సీతాకి పడదు. ఈక్వేషన్ చూడండి ఎట్టొచ్చిందో. అంటే అంత ఎక్కువ పడదు, ఉంటుంది కానీ అంత ఎక్కువ. సీత మీద ఒక రకమైన ఒపీనియన్, సీత విష్ణుకి ఫ్రెండ్ కదా అన్నట్టు ఉంటుంది సోనియాకి. ఇప్పుడు సీతాకి ఇచ్చాడు అంటే ఈ రోజు జరిగిన గేమ్ వరకే ఇచ్చాడేమో, ఈ రోజు ఎపిసోడ్ ఇంకో రకంగా మరి సోనియాని ప్రైజ్ చేస్తుంటే సోనియాకే ఇచ్చుండేవాడేమో అనిపించింది నిఖిల్ నాకు. సీతాకి ఇచ్చాడు. సో సీతను పొగుడతాడు ఇంకా, చాలా బాగా ఆడింది సార్, స్ట్రాంగ్గా ఆడిందని నిఖిల్ ఇస్తే, ప్రైజ్ మనీ కోసం ఆడు సీత, నీ ఒక్కదాని కోసమే కాదు, ఏమో రేపు విన్నర్ కూడా అవ్వచ్చు, నువ్వు విన్నర్ అయితే ఆ డబ్బులన్నీ నీకే వస్తాయి కదా అన్నట్టు అంటాడు అనమాట. ఆ తర్వాత ముగ్గురు చీఫ్లు నిలబడండి అని చెప్తాడు. నైనిక, నువ్వు చీఫ్గా ఫెయిల్ అయిపోయావు, యష్మి నువ్వు కూడా చీఫ్గా ఫెయిల్ అయిపోయావు అని మీ ఇద్దరిని చీఫ్గా డిజాల్వ్ చేస్తున్నా, నిఖిల్ విల్ బి ది ఓన్లీ చీఫ్ హూ విల్ బి గోయింగ్ టు కంటిన్యూ అని అనౌన్స్ చేస్తాడు. వీళ్ళిద్దరూ చీఫ్గా అవటానికి కారణం చెప్తాడు, రేషన్ విషయంలో మీ ఇద్దరు అంత సీరియస్నెస్ తీసుకోలేదు కాబట్టి మిమ్మల్ని ఇద్దరిని డిజాల్వ్ చేస్తున్నాను అన్నట్టు చెప్తాడు. ఓకే, ఆ తర్వాత మళ్ళా పొగుడతాడు, మీ క్లాన్లో ఎంతమంది ఉన్నా, మిగిలిన క్లాన్లో పెద్ద క్లాన్లైనా, నిఖిల్ చాలా చిన్న క్లాన్ ఉన్నా టీం మనీ ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. సో నిఖిల్ నువ్వు చీఫ్గా కంటిన్యూ అవుతున్నావు అని చెప్తాడు. ఇప్పుడు నిఖిల్ చీఫ్గా కంటిన్యూ అవుతున్నాడు, వాళ్ళిద్దరిని చీఫ్ నుంచి డిజాల్వ్ చేశాడు. ఇంకా మిగిలిన వాళ్ళలో ఒకరు చీఫ్గా పెట్టాలి. ఇప్పుడు మొత్తం ఇద్దరు చీఫ్లు అనమాట. ఈ మిగిలిన వాళ్ళలో ఇద్దరు చీఫ్లకు అక్కడ సపోర్ట్ ఎవరు చేస్తున్నారు, సపోర్ట్ ఎవరు చేయటం లేదు. అక్కడ రెండు వచ్చి వైట్ ఇంకు బ్లాక్ ఇంకు వేయమంటారు. వాటిల్లో వైట్ అంటే సపోర్ట్ చేస్తున్నట్టు, బ్లాక్ అంటే సపోర్ట్ చేయనట్టు. దీంట్లో నైనిక అండ్ యష్మి ఓటింగ్ ఉండదు, ఎందుకని వాళ్ళు ఆల్రెడీ చీఫ్ల కింద చీఫ్ల కింద డిజాల్వ్ కాబడ్డారు కాబట్టి. సో నిఖిల్, యష్మి, నైనిక కాకుండా మిగిలిన వాళ్ళందరి మధ్య ఓటింగ్ అనమాట ఇక్కడ. సో వాళ్ళందరూ పెడతాడు. ఫస్ట్ మణికంఠ విష్ణుప్రియని సపోర్ట్ చేస్తాడు. విష్ణుప్రియ కావాలి సార్, ఎందుకంటే చాలా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఉంటుంది, చాలా బాగా ఉంటుంది అక్కతోటి సంథింగ్ అట్లా చెప్తాడనమాట. ఆ తర్వాత అభయ్ వద్దంటాడు, ఎందుకంటే ఇతనికి లిజనింగ్ స్కిల్స్ ఇంకా తక్కువ, ఆ హార్మోని అంతా పోద్ది ఇతనైతే అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత నబీల్ వచ్చి మణికంఠకి ఇస్తాడు. అసలు ఇంట్రెస్టింగ్గా సార్ ఏ పాయింట్ అయినా చాలా క్లియర్గా ఉంటాడు సార్ మణికంఠ. నబీల్ అబ్జర్వేషన్ స్కిల్స్ చూడండి, ఏ పాయింట్ అయినా చాలా క్లియర్గా ఉంటాడు సార్, క్లారిటీ ఆఫ్ థాట్ ఎక్కువ అన్నట్టు చెప్తాడు. నబీల్ ప్రేరణకి ఇంటూ కొడతాడు, సార్ ఇప్పుడు సంచాలకుగానే డౌన్ అయిపోయింది, సంచాలకుగానే కన్ఫ్యూజ్ అయింది, ఇంకా సంచాలకుగా కన్ఫ్యూజ్ అయినప్పుడు చీఫ్ అంటే ఇంకా చాలా ఎక్కువ ఉండాలి కదా, చీఫ్గా ఏం పెర్ఫామ్ చేస్తుందో ఏమో అన్నట్టు అంటాడు. తర్వాత విష్ణు వచ్చేసరికి మణికంఠకి ఇస్తుంది. సో క్లారిటీ, ఫోకస్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను, ఆన్ పాయింట్ ఉన్నాడు. ఇటువంటి ఒక వ్యక్తికి చీఫ్గా ఇస్తే తను ప్రూవ్ చేసుకునే ఒక ఛాన్స్ వచ్చినట్టు అన్నట్టు చెప్తుంది, మంచిగా చెప్పింది. ఆ తర్వాత అత్తమ్మెచ్చరాకు కొట్టుంటుంది ఈరోజు అయితే, ఎందుకంటే నెక్స్ట్ గేమ్ అంతా మారేటట్టు చేశాడు. ఇప్పుడు సోనియా క్లాన్ ఏంటి, ఇప్పుడు మణికంఠ కూడా విష్ణు గురించి బాగా మాట్లాడుతున్నాడు, సీత మాట్లాడుతున్నాడు, నబీల్ బాగా మాట్లాడాడు మణికంఠ గురించి. ఇట్లా రకరకాల ఈక్వేషన్లు ఉన్నాయి కదా, మణికంఠ విష్ణు వీళ్ళందరూ ఈక్వేషన్ బట్టి గేమ్ నడుస్తుంది అనమాట. అది మెయిన్ నేను చెప్పాలనుకున్న పాయింట్. విష్ణు మణికంఠకి ఇచ్చా, విష్ణు ఆదిత్యకి టిక్ కొడుతుంది,
ఇంకా అందరితో మింగిల్ అవ్వాలి, ఇంకా ఇతను మింగిల్ అవ్వటం లేదన్నట్టు. ఆ తర్వాత ఆదిత్య కిరాక్ సీతకి ఉండాలని ఇస్తాడు చీఫ్గా. ఎందుకంటే ఆమె కంపాషనేట్, బిగ్ హార్టెడ్, కరేజియస్ ఉమెన్, ఈ 3 ఇస్తాడు. పృథ్వీకి వద్దంటాడు, ఎందుకంటే కొంచెం టెంపర్ లూజ్ అవుతాడు, కొంచెం డిసిప్లిన్ కూడా కావాలి ఆయనకి అన్నట్టు అంటాడు. ఆ తర్వాత సోనియా అభయ్కి ఇస్తుంది. అభయ్కి ఇచ్చి గేమ్లో అక్కడక్కడ చిన్న క్లారిటీ మిస్ అయినా అందరితో కలిసి ఉంటాడు. సో హీ హోల్డ్స్ రిలేషన్షిప్స్, అందరితో హార్మోనీ బాగుంటుంది. అభయ్లో ఇదైతే గమనించవచ్చు మనం. చిన్న చిన్న సేఫ్ గేమ్లు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆ రిలేషన్స్ మెయింటైన్ చేయడం మాత్రం అందరితో మాట్లాడతాడు. ఏదన్నా వచ్చినా కానీ మళ్ళీ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ఇవన్నీ. బట్ అభయ్కి మనీకి మాత్రం ఎప్పుడో గట్టిగా పడింది అసలు. మొత్తానికి ఫ్యూచర్లో అభయ్ వర్సెస్ మనీ ఒకరోజు మళ్ళీ చూడొచ్చు మనం అనిపించింది నాకు ఈరోజు ఎపిసోడ్ చూశాక. ఆ తర్వాత సోనియా నచ్చని వాళ్ళు ఎవరంటే చీఫ్గా సేకరిస్తుంది. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్కి, మెచ్యూరిటీకి ఇంకా చాలా చేయొచ్చు, ఆయన చేయటం లేదు అన్న పాయింట్ చెప్పిస్తుంది. తర్వాత కిరాక్ సీత అభయ్కి ఇస్తుంది. టాస్కులు చాలా బాగా ఆడతాడు, సో వేరే క్లాన్ అయినా కానీ సపోర్ట్ చేస్తాడు, అందరితో బాగుంటాడు. తర్వాత కిరాక్ సీత ప్రేరణకి ఇంటూ కొడుతుంది. ఎందుకంటే కొంచెం వాళ్ళ టీంకే సపోర్ట్ చేసినట్టు అనిపించింది సంచాలక్గా, సో అది నాకు నచ్చలేదు అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత ప్రేరణ అభయ్కి ఇస్తుంది చీఫ్గా ఉండాలని. ఎందుకంటే నా బడ్డీ కొంచెం ఫోకస్డ్, కొంచెం క్లారిటీ బాగుంటుంది అన్నట్టు, అందరితో కలవగలడు అన్నట్టు చెప్తుంది. తర్వాత ఎవరు ఉండొద్దంటే ఆదిత్యకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, అంతగా హౌస్మేట్స్ అందరితో అంతగా కమ్యూనికేషన్ లేదన్నట్టు ప్రేరణ చెప్తుంది. ఆ తర్వాత అభయ్ సోనియాకి ఇస్తాడు. సోనియాకి ఇచ్చి హ్యూమన్ ఎమోషన్స్, ఎథిక్స్, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కలబోసి గ్రైండర్లో వేసి మిక్సీ కొడితే వచ్చిన ఒక లేడీ అన్నట్టు చెప్తాడు ఆయన సోనియా. వెంటనే నాకు సార్ ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనమా, నీకు ఇచ్చింది నువ్వు ఇస్తున్నావంటే లేదు నేను అలా ఇవ్వట్లేదు సార్, అలా అయితే నా బడ్డీ అయినా నేను ప్రేరణకే ఇవ్వచ్చు కదా, నేను అలా ఇవ్వలేదు కదా, సోనియాలో నిజంగా క్వాలిటీస్ ఉన్నాయి అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత మణికంఠకి ఇస్తాడు ఇంటూ. సో ఫస్ట్ వీక్ నుంచి నేను ఏదైతే చెప్పానో నామినేట్ చేస్తే అది ఇంకా మారలేదు. సో వీటితో ప్రాబ్లం ఏంటంటే నాతో చాలామంది చెప్పారు, వీడితో ఏం మాట్లాడితే ఏమొస్తుందో తెలియదురా బాబు అన్నట్టు చెప్పారు. అంటే ఇంట్లో చాలామందికి ఉంది ఇంకా వీడి మీద అన్నట్టు చెప్తాడు. నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు పోయి అడుగుతాడు, ఒక మంచి అర్ధరాత్రి అయినా పోయి అడుగుతాడు, అభయ్ నువ్వు నాకు చాలామంది చెప్పారన్నావు కదా నా గురించి బ్యాడ్గా, ఏం చెప్పారు అభయ్ అని 1 పాయింట్ అడుగుతాడు ఇతను, ఎవరు మణికంఠ. లేకపోతే నామినేషన్ పాయింట్లో కూడా అడుగుతాడు, నీకు అంత దమ్ము అంత ధైర్యం ఉంటే చాలామంది చెప్పారంటే వాళ్ళ పేర్లు చెప్పు, వీడితో జాగ్రత్తగా ఉండాలని ఎవరన్నారో పేర్లు చెప్పు అని ఒకవేళ రైజ్ చేశాడు అనుకో మణికంఠ, నేను పేర్లు చెప్పాలిగా, పేర్లు చెప్తే ఇంక వాళ్ళ మీద కూడా బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక రకమైన కంటెంట్ వస్తుంది. తర్వాత పృథ్వీ అభయ్కి ఇస్తాడు, సార్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, అతనైతే హౌస్ మొత్తాన్ని బాగా ఉంచుతాడని. తర్వాత ఆదిత్యకి ఇంటికి కొడతాడు, అసలు లీడర్షిప్ క్వాలిటీసే లేవు సార్ ఆయనకి అన్నట్టు. తర్వాత శేఖర్ వచ్చి అభయ్కి ఇస్తాడు, ఓకేనా, ఎందుకంటే అందరితో చక్కగా మింగిల్ అవుతాడు ఇతనైతే అని. ఆ తర్వాత సోనియాకేమో ఇంటూ కొడతాడు, ఏమైతే అందరితో మింగిల్ అవ్వలేదు అన్నట్టు చెప్తాడు. తర్వాత ఈ ఓట్స్ అన్నింటినీ బట్టి చూస్తే నెక్స్ట్ చీఫ్ ఈజ్ అభయ్ అని డిక్లేర్ చేస్తాడు. ఆ తర్వాత టైం ఫర్ సేవింగ్ అన్నట్టు అంటాడు. అక్కడ నైనికా ఫస్ట్ సేవ్ అయ్యిద్ది, నిఖిల్ సెకండ్ సేవ్ కంటెస్టెంట్ అయ్యిద్ది. ఒక లిమిట్లెస్ ట్విస్ట్ రాబోతుంది, దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది, దానికోసం వెయిట్ చేయండి. ఆ లిమిట్లెస్ ట్విస్ట్ ఏదో సండే చూద్దాం అన్నట్టు అంటాడు. అది సో మొత్తానికి ఈ 2 టీములుగా డివైడ్ అయిపోతారు. ఇప్పుడు 14 మందిలో శేఖర్ భాష వెళ్ళాడు కాబట్టి ఇంక 12 మంది కదా, ఒక్కొక్క టీంలో 5 ఉంటారు. నిఖిల్ టీంలో 5, అభయ్ టీంలో 5, ఓకేనా. అప్పుడు 6 టీములుగా విడిపోద్ది. ఇక్కడ ఈ 2 చీఫ్ల మధ్య ఇది, మళ్ళీ ఇంక ఈ 2 చీఫ్ల మధ్య పోరాటం. మళ్ళీ నెక్స్ట్ ఎవరు ఉంటారో చూడాలి. సో వీళ్ళిద్దరిలో ఇమ్యూనిటీ తప్పించుకునే పవర్ ఎవరికి వస్తుందో కూడా ఇంట్రెస్టింగ్. అంటే నేను అనుకోవడం అభయ్కే ఇవ్వచ్చు, ఎందుకంటే ఫస్ట్ వీక్ ఆల్రెడీ చీఫ్ లేని వాళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చారు. మనం లాజికల్గా థింక్ చేస్తే ఒక్కసారి పెర్ఫార్మెన్స్ చూపించి కెప్టెన్ అయితే ఆ వీక్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఇప్పుడు నిఖిల్కి ఇమ్యూనిటీ పొందాడు ఫస్ట్ వీక్, నైనికా పొందింది, యష్మి 2 సార్లు పొందింది. సో కొత్తగా చీఫ్ అయిన అభయ్కే ఉంటుంది ఇప్పుడు ఇమ్యూనిటీ ఇచ్చే ఛాన్సు. లేకపోతే వీళ్ళిద్దరు అయ్యారు కాబట్టి, చాలా పెర్ఫార్మెన్స్ చూపించారు కాబట్టి నిఖిల్ కూడా ఇమ్యూనిటీ వస్తుందో చూడాలి. సో మొత్తానికైతే హ్యాట్రిక్ కొట్టాడు అభయ్ 3 వారాల నామినేషన్లో లేకుండా, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. ఒక రకంగా గుడ్, ఇంకో రకంగా ఏంటంటే
ఇట్లా ఉండేవాళ్ళు ఏంటంటే సడన్గా ఓటింగ్కి దూరం అయ్యి వాళ్ళకి జనాలు అలవాటు కారు. ఎప్పుడో 5వ వారమో 6వ వారమో టప్పున వస్తారు. ఈలోపు అందరికీ ఫ్యాన్ బేస్ ఏర్పడి ఉంటుంది. ఇప్పుడు చూడు మణికంఠకి ఆ ఎమోషనో ఫస్ట్ వీక్ నుంచి ఓటింగ్ ఉంది. అది 3వ ప్లేసో 4వ ప్లేసో ఏదన్నా కానీ ఆయన డేంజర్ జోన్లోకి వెళ్ళటంలా. సో పెద్ద పెద్ద తలకాయలతో పోటీ పడేంత ఓటింగ్ లేకపోయినా ఆయన ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. ఆ వర్గం ఆయన్ని హక్కును చేర్చుకుంది. ఆయన మంచి నవ్వుల మీద వెళ్ళిపోతున్నాడు. సో ఇట్లా అబ్బాయికి ఎంత ఓటింగ్ అనేది బయటకు వస్తేనే కదా తెలిసేది. ఒక్కసారి నామినేషన్లో ఉండటం కూడా మంచిదే. నామినేషన్లో ఉండటం చెడు ఎవరికంటే అసలు ఒక్కసారిగా నాకు ఓటింగ్ లేదు, ఒక్కసారిగా వస్తే వెళ్ళిపోతాననే వాళ్ళకి భయం. సో ఏమో అబ్బాయి ఓటింగ్ తెలియదు కాబట్టి మనం అప్పుడే కమెంట్ చేయలేము. ఏమో ఆయనకి ఈ 3 వారాలు కలిసి వచ్చిందేమో. అసలు ఈ 3 వారాలలో ఏదైనా ఒక వారంలో ఎలిమినేషన్ జోన్లోకి వస్తే, నామినేషన్లోకి వస్తే ఆ ఓటింగ్ లేదనుకో అప్పుడే పోతాడుగా. అట్లీస్ట్ దీనివల్ల 3 వారాలైనా ఉన్నాడుగా. అట్లా పాజిటివ్ యాంగిల్లో కూడా థింక్ చేయొచ్చు. ఇంకా ముందుకెళ్ళాలంటే ఓటింగ్ కూడా అవసరము జనాల్లో నానటానికి అనేది కూడా థింక్ చేయొచ్చు. మనము 2 రకాలుగా చూడొచ్చు. చూద్దాం ఇతని గేమ్ ఎలా పోద్దో ఏమో. ఇది మొత్తానికి గేమ్ డైనమిక్స్ని మార్చాడు. సో మొత్తం స్కాటర్ అయిపోయింది ఈ రోజుతో నాక్సార్ దీని దెబ్బకి. అంటే చాలా తెలివిగా ప్లాన్ చేశారు. ఇప్పుడు వీళ్ళల్లో వీళ్ళకి కూడా పడింది. ఇప్పుడు నిఖిల్ ప్రేరణ అని పప్పు అని నువ్వు సరిగా చేయలేదన్నాడు. యష్మి వచ్చి ప్రేరణ అని దీంట్లో పెట్టింది. సో మండదా వాళ్ళకి. ఆ అమ్మాయి స్కోప్ వచ్చిందే ఈ వీకు. అఫ్కోర్స్ సంచాలక తప్పులు చేసినా కానీ కొంచెం ఉంటుందిగా. సో వాళ్ళ బ్యాచ్లో వాళ్ళకి రిప్ట్ క్రియేట్ చేశాడు. సో విష్ణుప్రియతో జరుగుతున్న గొడవని ఆపే ప్రయత్నం చేశాడు. ఇంకా చాలు దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాను. అంటే కొత్త వారులు జరగడానికి ఛాన్స్ ఉంది. ఆ వారులు ఎవరితోటి ఏంటి, ఎవరు దోసుకెళ్తారు, ఆ దోసుకెళ్లే ప్రాసెస్లో ఏం జరగబోతుంది అన్నదే ట్విస్ట్ అనమాట. ఓవరాల్గా మంచిగానే అనిపించింది నాకు ఎపిసోడ్ అయితే. ఓవరాల్గా మంచిగా అనిపించింది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.